నాన్న చేతు లేరా లేనా ఏంటమ్మా ఇదిగోరా వాళ్ళు లేవకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలిరా పద మన వాళ్ళందరినీ లేపు ఏరా వీళ్ళు అవునమ్మా అనిల్ వదిన లేరి అయ్యో అయ్యో నాకు కూడా అదే అర్థం కావట్లేదు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అది లేచేటట్టుందిరా ముందు మీ నాన్నని తీసుకో పదా అమ్మ దేవుడా బ్యాగ్ తీసుకో అయ్యో తొందరగా ఏంటమ్మా పాపం మ్యాప్ కొట్టేసామనుకుని పారిపోతున్నారు ఆ మ్యాప్ లేదని తెలిస్తే ఏమైపోతారో ఏం కాదు సిస్టర్ సచ్చినట్టు మనన్నే వెతుకుంటూ వస్తారు పాపం ఎవరికి వాళ్ళే మేం కొట్టేసాం అనుకుంటున్నారు నిజం తెలియక ఎన్ని వేసాలు ఎత్తారో ఏంటో అనసూయాదేవి కుటుంబంలో చిన్న మ్యాప్ రచ్చలేపబోతుందన్నమాట ఎలాగైతే ఏంటి నాన్న ఆ మ్యాప్ కొట్టేశా ఆ నిధి మనదే ఇదిగో నాన్న ఆ నిధి చేతికొచ్చాక 30 నొక్కేసి 15 మాత్రం ఆ పొట్టడికి ఇచ్చేద్దాం మరి లేకపోతే నిధి మొత్తం వాళ్ళ చేతిలో పెట్టడానికి మనం ఏమన్నా వెర్రి వాళ్ళమా అమ్మా 18 వజ్రాల్లో 15 మనం ఉంచుకుని ఆడి మొహాన్ని 3 పడేద్దాం ఏమంటావు నువ్వు సూపర్ నాన్న ఇంతకీ మీ అన్నలు వదినలు ఏమైనట్రా అదే అర్థం కావట్లేదమ్మా ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను రా అమ్మా అటు చూడు అమ్మా ఇటు చూడు అమ్మా అటు చూడు ఒరే నువ్వేమి చెప్పకు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం రా మొత్తానికి అత్తయ్య గారి నుంచి మనం తప్పించేసుకున్నామండి అవును బుజ్జి ఇక ఆ నిధి మనదే మ్యాప్ నా దగ్గర ఉంటే నిధి మీ దగ్గర ఎక్కడ ఉంటుందే నాకు తెలుసు ఆ నిధి రాగానే నాకు గిల్ట్ నగలు చేయిస్తారని ₹1 వజ్రాలు వచ్చాక కూడా గిల్ట్ నగలు ఇంకరమే ఒరిజినల్ చేపిస్తా వీడు కూడా వజ్రాలు అంటున్నాడేమిటి అమ్మా వీళ్ళందరూ మాటలు వింటుంటే నాకేదో తేడాగా ఉందమ్మా అవునా ఆ నిధి చేతికి రాగానే ఓ బార్ షాపు ఓ వైన్ షాపు కొనుక్కొని డే నైట్ తాగుతూ ఉంటే అబ్బా అబ్బా ఎంత హాయిగా ఉంటుందో నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మీరందరూ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అర్థమైందిరా మీరేదో వెధవ ప్లాన్ లో ఉన్నారని అయినా మ్యాప్ నా దగ్గరుంటే ఆ నిధి మీకెలా వస్తుందిరా ఏంటి మ్యాప్ మీ దగ్గర ఉందా ఏది ఒకసారి చూపించండి ఎందుకదనా చూపించగానే మ్యాప్ లాక్కుని పారిపోదావనా రే వాళ్ళకంత సీన్ లేదు గాని తీసి చూపించనన్నా
ఓకే అమ్మా. ఇది గో. ఏంట్రా ఆకలా? అదే ఆకు వచ్చిందంటమ్మా. ఏమైంది నాన్న? అదే అర్థం కావట్లేదమ్మా. పాపం మీరు బసంతి దగ్గర కొట్టేసినట్టు మీ దగ్గర ఎవరన్నా కొట్టేశారేమో. ఇప్పుడు ఫుల్గా అర్థమైందిరా. మీరంతా మేము లేవక ముందు ఎందుకు జంప్ అయ్యారో. మర్యాదగా చెప్తున్నా, ఆ మ్యాప్ బయటికి తీయండి. తీయకపోతే ఏంటంట? చంపేస్తాను, పీక పిసికి చంపేస్తాను. ఆ మధుని చంపినట్ట. అమ్మా మధుని చంపడం ఏంటమ్మా? అయ్యయ్యో, అదొక తింగర్ది నాన్న. దాని మాటలకేం గాని. ఒరే రాంబాబా, రంగా, భద్రయ్, ఇదిగో ఆ మ్యాప్ ఎవరిస్తారో వాళ్ళకి వచ్చిన నిధిలో సగం వాటా ఇచ్చేస్తాను. ఇదిగో, లేదంటే నేను చచ్చి నా చావుకు మీరందరూ కారణమని రాసేస్తా. అమ్మా ఏం మాట్లాడతావమ్మా? నువ్వొకడవి, నువ్వేమా భయపడకు నాన్న. వాళ్ళని భయపెట్టడానికి అలా చెప్పాను. నేనెందుకు చస్తానురా? వాళ్ళని చంపేసి అప్పుడు చస్తాను. అయితే ఓకే. ఏంట్రా ఇంకా ఆలోచిస్తారండి? చెప్పండి రా. మ్యాప్ ఇస్తారా, జైలుకి వెళ్తారా? ఇస్తానమ్మా. ఇస్తానమ్మా. అమ్మో ఇస్తానమ్మా. ముగ్గురు ఇస్తారా? ఒరేయ్, ఉన్నది ఒక్క మ్యాప్ అయితే ముగ్గురులా ఇస్తారా? పిచ్చి వెదలు. మ్యాప్ నా దగ్గర ఉంటే వాళ్ళెలా ఇస్తారమ్మా? అమ్మా చా నిజమా? ఏది నీ దగ్గర ఉంటే ఎవరా? ఓకే. బుజ్జి, మ్యాప్ తీసి చూపించు. చూడండి రా. ఏంట్రా పేక ముక్కలా? బుజ్జి, పేక ముక్క. బుజ్జి, ప్యాక్ ఉంది, మ్యాప్ ఏమైంది? వద్దేంటండి, రాత్రి మున కొట్టేసింది మ్యాపే కదా. అమ్మ దుర్మార్గుల్లారా, నా దగ్గర నుంచి మ్యాప్ కొట్టేసింది నువ్వా? అర్థమైందిగా. ఆ మ్యాప్ మా దగ్గర ఉందరా ఎరినా బజ్జి. ఏది చూపించు. చూస్తావా శిరీష? ఇందులో మ్యాప్ తీసి ఆడికి చూపించు. అలాగే. ఇదిగో. ఏంటి చూసేది? పూసల దండ. మేమెంతో కష్టపడి లతక్క దగ్గర నుంచి కొట్టేస్తే మా దగ్గర నుంచి ఎవరో కొట్టేశారు. అర్థమైంది. నా దగ్గర నుంచి అది కొట్టేస్తే దాని దగ్గర నుంచి నువ్వు కొట్టేశావు. నీ దగ్గర నుంచి వీడు కొట్టేశాడు. నాన్న రాంబాబు, నువ్వు తీ నాన్న. అలాగేనమ్మా. ఇదిగో. తాగుపోతాడా? మ్యాప్ తీయరా అంటే మందు బాటలు తీస్తావేరా? నేను మ్యాపే తీసుకొచ్చానమ్మా.
యారా నువ్వు మ్యాప్ పెడితే మందు బట్టలు ఎలా వచ్చిందిరా? ఏమోనమ్మా. ఇంకా అర్థం కాలేదనా? మనం మామూలు దొంగలమైతే ఆ బసంతి దొంగలకే దొంగ, యమ దొంగ, గజ దొంగ. దాన్ని మోసం చేయడం అంత ఈజీ కాదు నాన్న. అర్జెంటుగా వెళ్ళి దాన్ని పట్టుకోలేదనుకో అది భైరవ కొన వెళ్ళిపోతుంది. వెళ్దాం పదండి. ఒరేయ్, మీ నాన్న చూడు. ఆగండి ఆగండి ఆగండి. అమ్మయ్యా, ఇక్కడ ఎవరు లేరు, ప్రశాంతంగా ఉంది. ఓహో, ఏమండి ఏం చేస్తున్నారండి? దమ్ము వేస్తున్నా. ఏంటి? దమ్మేస్తున్నారా? రండ్రా, పద పద దమ్మేస్తున్నారా? దమ్ము రా చెప్తారా? కాలకేయుల గూడెం నుంచి తూర్పుగా 10 ఆమడ దూరంలో కుండ మీద గుండ ఉంటుంది. కొండ మీద గుండ అంటే ఏంటమ్మా? బహుశా కోడ్ లాంగ్వేజ్ లో రాసుంటారు దినా. కుండ మీద గుండ అంటే ఏదో అయ్యుంటుంది. దాన్ని పట్టుకుంటే ఆటోమేటిక్ గా మనకి దారి దొరుకుతుంది. దాన్ని దాటుకొని ముందుకు వెళ్తే ఓ సొరంగం ఉంటుంది. అలా ఆ సొరంగం నుంచి లోపలికి కొంత దూరం వెళ్తే అక్కడ ఒక నాగదేవత విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం చేతిలో ఒక తాళం చెవి ఉంటుంది. ఆ తాళం చెవి ద్వారా విగ్రహం కిందున్న తాళం తెరిస్తే ఒక తలుపు తెరుచుకుంటుంది. ఆ తలుపు తెరుచుకున్న తర్వాత నిధి పెట్ట కనపడుతుంది. నిధి అక్కడుందా? హాయ్ బాబోయ్, భలే దాచారు కదా మధు. కానీ ఆ నిధి పెట్ట తాళం చెవి పొట్టిగూడెం వాళ్ళ దగ్గర ఆ నాయకుడి దగ్గరే ఉంటుంది. ఓహో, ఆ నిధి పెట్ట తెరవాలంటే ఆ పొట్టిగూడెం నాయకుల వారు మంత్రించి తాళం తెరవాలి. అప్పటిదాకా నిధి పెట్ట తాళం తెరుచుకోదా? అయ్యో, అమ్మయ్య, రండి. అమ్మ బసంతి, నువ్వు ఇక్కడున్నావా? నువ్వు కనబడలేదని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నిజమా? నీ కోడళ్ళు కొడుకుల్లాగా నేను కూడా దొంగతనం చేసి పారిపోయావేటి? సారీ బసంతి, ఏదో కక్కుర్తి పడి మా పిల్లలు అలా చేశారు. అయినా నీ తెలివి ముందు వాళ్ళెంత చెప్పు. ఎంత కాదనుకున్నా నువ్వు నాకు కాబోయే కోడలివి. ఆ గారడి దాన్ని నేనెలా చేసుకుంటాను చెప్పు. ఇదిగో బసంతి, ఇక నుంచి నువ్వు నేను ఒకటే పార్టీ. నువ్వేది చెప్తే అదే అంతే. ఒరేయ్, అందరూ బసంతికి సారీ చెప్పండి.
చెప్పేశారు. సాలే చెయ్యాల్సిన ఏదో పనులన్నీ చేసేసి సిగ్గు లేకుండా సారీ చెప్తే సరిపోద్ది. మూసుకొని వచ్చిందారే పోండి, లేదంటే అందరికి రేవెట్టేస్తాను. మా సామన్ చెప్పింది తిన్నారా? వెళ్తారా లేక సాకరే పెట్టించమంటారా? అయ్యో అంత మాటనకు బంతి బాబు. అమ్మ బసంతి, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి బొత్తిగా ఉంటాము. మమ్మల్ని నమ్ము తల్లి. నమ్మను. అదా ఎదుగో ఈ ఒక్క తప్పు క్షమించమ్మా. క్షమించను. నా మొఖం చూసి వదిలేయమ్మా. నా నొగ్గను. అంతేనా తల్లి? అంతే. అయితే నేను ఇంతే. ఏంటిది? మరది గొడ్లు నేను వదలను. నాకు దక్కనప్పుడు నీకు కూడా దక్కడానికి వీల్లేదు. వెళితే ఇద్దరం కలిసే వెళదాం, లేదంటే ఇద్దరం తిరిగి వెళదాం. ఓ నమ్మి మాపలాకు అమ్మ మధు, చిరిగితే ఇద్దరికి కాకుండా పోతుంది. వదిలేస్తే మంచిదేమో. అయ్యో అంతేనంటావా? అవునమ్మా. వసంతి, వదులుతావా వదలవా? నా నోదల్ను. సిసి, నీ వల్లే కాలిపోయినది. నీ వల్లే కాలిపోయింది. అయ్యో పోని పోని పోతే పోని పోతే పోని ఇద్దరికి లేకుండా పోయింది. ఇప్పుడు నువ్వు నీది తేలేవు, నేను తేలేను. దాంతో చివరి పొట్టి ఉండదు. అంత లేదు గుందా గుందా. ఆ మ్యాప్ మొత్తం నన్ను చదివేసినాను కదేటి. ఆ నిధికాడికి ఎట్టా పోవాలో, ఆ నిధిని ఎట్టా తేవాలో మొత్తం నాకు తెలిసిపోనది. మేము వెళ్తాము, నిధి తవ్వుతాము, పోటీలో గెలుస్తాము. బసంతి 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 బసంతి, మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళమ్మా. అంత సీలేదు మీకు. పాదవే అమ్మే. బసంతి మమ్మల్ని కూడా తీసుకెళ్ళవే. మమ్మల్ని కూడా తీసుకెళ్ళవే. దాన్ని అడగకుండా తీసుకెళ్ళదు ఏమో మన చేత. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? అయ్యో అన్ని దెబ్బ కలిపోయింది. ఏం పర్లేదమ్మా, ఆ తొట్టి గ్యాంగ్ని ఫాలో అవుదాం. నిదాళ్ళకి దొరికిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం కొట్టేద్దాం. సూపర్ ఐడియా. మీరందరూ నేను చెప్పినట్టు వినండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఐడియా చెప్తాను. అది ఐడియా అదుర్సు మామ. పదబుజ్జి అమ్మా అనిల్, నేను వస్తున్నాను రా.